దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము లూకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనము. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పుడు తొలగించుని. చూడండి, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే ఆస్తి ఇచ్చేయంటాడు. ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దాన్ని పాడు చేసి మొత్తం పోగొట్టుకొని ఆఖరికి తిండి లేక పందులు తినే పొట్టు తిని తృప్తి పడదాం అనుకుంటే అది కూడా దొరకక అప్పుడు గుర్తు తెచ్చుకొని, నేను పరలోకానికి నీకు విరుద్ధంగా పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించమని నా తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన నన్ను క్షమిస్తాడు, కనీసం తన దాసుల్లో పనిచేసే వాళ్ళు ఒకరిగా నన్ను తీసుకుంటాడు అనుకున్నాడు. నిర్ణయం మార్చుకొని వెంటనే ఆయన తన హృదయాన్ని కూడా మార్చేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తుండగానే అంత దూరంలో ఉండగానే తండ్రి ఆ కుమారుణ్ణి చూసి కనిపెట్టి కుమారుడి దగ్గరికి ఊరికి వచ్చి మన మీద ముద్ర పెట్టుకొని ఇగో ఈ మాటలు చెప్తున్నాడు. తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీడికి ఉన్నటువంటి మలినమైనటువంటి వస్త్రములు, పాత వస్త్రములు, బురద వస్త్రములు, పాపపు వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు తొలగించి వీని చేతికి ఉంగరము పెట్టి, అంటే అధికారము పోగొట్టుకున్నటువంటి కుమారుని అధికారమును తిరిగి పశ్చాత్తాపం ద్వారా పొందుకున్నాడు ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి. అదేవిధంగా పాదములకి చెప్పులు తొలగించుడి అంటే సమాధానంకి సదృశ్యంగా ఈ అధికారంతో పాటు ఆ పరలోకపు తండ్రికి కుమారుడికి సమాధానము కలుగ చేసింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు కలుగ చేశాడు. మనం కూడా పశ్చాత్తాపడ్డప్పుడు, రిపెంటెన్స్ అయినప్పుడు మనము పోగొట్టుకున్నవి ఆత్మ సంబంధమైనటువంటి ఈవులైనను శరీర సంబంధమైనటువంటి ఈవులైనను తిరిగి దేవాతి దేవుడు మనకి దయచేస్తాడు. అట్టి పశ్చాత్తాపం వైపుకి, హృదయ పరివర్తన వైపుకి దేవాతి దేవుడే మనలను నడిపించును గాక. ఆమేన్.